హే గాయ్స్, సో రివ్యూ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకు మూవీ అయితే. సో మూవీ అయితే నిన్న నైట్ చూసాను నేను. అండ్ ఇంకా కంప్లీట్గా నా ఒపీనియన్ చెప్పాలంటే కంప్లీట్గా మీకు వీడియోలో చివరి వరకు చూడండి. దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సినిమా ఐకమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ మనం అప్రిషియేట్ చేయాల్సింది రామ్ పోతినేని గారిని. ఇలాంటి ఆనెస్ట్ అటెంప్ట్ అనేది చాలా రేర్ సినారీస్లో హీరోస్ చేస్తుంటారు. ఏంటంటే ఆయన ప్రీవియస్ ఫిలిం చూస్తే కంప్లీట్గా మాస్ ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్ అట్లే ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ ఫిలిం అయితే ఒక యూనిక్ వే, ఆయనకున్న ఏదైతే కంఫర్ట్ జోన్లో బాగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి చేస్తారో ఆ కంఫర్ట్ జోన్ పికప్ చేసుకుని దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సో స్టోరీ మొత్తం కూడా ఒక హీరో ఫ్యాన్ మధ్యన జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్ని కంక్లూడ్ చేయడానికి డైరెక్టర్ గారు ఎంచుకున్న పాయింట్ ఏదైతే ఉందో ప్రీవియస్ చాలా ఫిలిమ్స్ చూసాం. బట్ ఈ సినిమా అయితే మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్, మంచి ఎమోషన్స్ ఉంటాయి, మంచి డ్రామా ఉంటుంది, మంచి సాంగ్స్, మ్యూజిక్ అన్నీ కలిపి మీకు ఉంటుందన్నమాట. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా ఒక 2 hours ప్లస్ సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ సినిమా మీకు వర్త్ అని చెప్తా. అండ్ మెయిన్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ మహేష్ గారు, ఎవరైతే ఈయన ప్రీవియస్ ఫిలిం ఫస్ట్ నవీన్ గారు చేశారో ఆ ఫిలిం కూడా మీరు చూసే ఉంటారు. ఆ ఫిలిం తాలూకా థింగ్స్ ఏదైతే ఉందో ఆ ఫిలిం ద్వారా మనకి అసలు రియల్ లవ్ అంటే ఎలా ఉంటుందని చెప్పి ఆ సినిమా ద్వారా చెప్పారు. ఈ సినిమా ద్వారా ఒక ఫ్యాన్ బాయ్ అనేది ఉండి తను ఇన్స్పైర్ అయ్యి తన లైఫ్ని ఎట్లా చేంజ్ చేసుకున్నాడు అనేది ఈ సినిమా ద్వారా చెప్తారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రామ్ పోతినేని గారి యాక్టింగ్ అయితే ఎర్రగదీసి పడేశారనమాట. స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ వరకు కూడా బాగానే వెళ్ళిపోతుంది మూవ్మెంట్ అంతా. మీకు అక్కడక్కడ కొంచెం సమ్ ప్లేసెస్లో ల్యాగ్ అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఎక్సెప్ట్ అవి తీసేస్తే రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా చాలా ఎమోషనల్గా, చాలా కొంచెం ఎమోషనల్లీ లవ్ ట్రాక్ ఇవన్నీ కూడా మీకు కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి. ఓవరాల్గా మీరు సినిమా చూడాలనుకుంటే ఈ వీకెండ్ మీకు మంచి సినిమా ఉంది, రైట్ నో థియేటర్స్లో మస్ట్ వాచ్ అని చెప్తా.